ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్ల ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్. సో ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి ఉరేసుకోవాలని ప్రయత్నం చేసిందంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతోని గాయాలు కూడా చేసుకున్నదంట. ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి. Because we don't know the facts. I got the information through my own sources. నాకుండే విశ్వసనీయ వర్గాల మేరకు నాకు వచ్చిన సమాచారం. ఇది తప్పైతే మీరు తప్పని చెప్పాలి. దాని తర్వాత ఇదంతా ఇది ఈ విధంగా ఉండగా, మరి ఒక V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు ఇటీవలే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆయన బండి సంజయ్ గారితో మాట్లాడి, బండి సంజయ్ గారి దగ్గరికి ఈ అమ్మాయి తల్లిదండ్రులను కూడా తీసుకొని పోయిండంట. నిన్న రాత్రి 10 గంటలకు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఈ అమ్మాయి తల్లి ఇద్దరు పోలీసులు ఉండగానే ఈ V6లో పనిచేసిన ఈ జర్నలిస్టు, ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిన ఈ సోకాల్డ్ జర్నలిస్టు, ఆయన బండి సంజయ్కి, ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి తల్లికి తండ్రికి మధ్యలో రాయబారం జరిపి దయచేసి కేసు డ్రాప్ చేసుకోండి, క్లోజ్ చేద్దాము అని చెప్పిండంట. అదేవిధంగా మరి బండి సంజయ్ గారి ప్రోద్బలం మేరకే నిర్మల్లో ఏప్రిల్ నెలలో ఒక కేసు బుక్ అయింది ఈ అమ్మాయి మీద, ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఎక్స్టార్షనిస్టులు వెళ్తే వీళ్ళు బెంచ్ కార్లల్లో లేకపోతే ఫార్చ్యూనర్లో తిరగరు. అది 50,000కి ఆశపడరు. 50,000 ఇచ్చినట్టుగా ఆధారాలు కూడా చూపించాలి. ఆయన జీపేనో, ఫోన్పేనో, గూగుల్ పేనో, లేకపోతే పేటీఎమ్మో, ఏదో ఒకటి బ్యాంక్ నుంచి బ్యాంకు ట్రాన్సాక్షన్ అయ్యో, క్యాష్ అయితే ఎక్కడి నుంచి క్యాష్ డ్రా చేసిండు అవన్నీ చూపించాలి. ఎవరు? బండి సాయి భగీరథ్. అవన్నీ ఇయ్యలే, బట్టగాల్సి మీద పడేసిండు అమ్మాయి మీద. ఆ విధంగా మరి ఈ అమ్మాయి మీద చేసింది. ఇక వీళ్ళు సైబరాబాద్ పోలీసులు నాకు వస్తున్న సమాచారం మేరకు ఒక క్రైమ్ రిజిస్టర్ చేసిండ్రు. ఏం సెక్షన్ల కింద రిజిస్టర్ చేసిండ్రంటే 684/2026 అనే క్రైమ్ నెంబర్తోని పేట్ బషీరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. సో నేను చెప్పింది తప్పైతే సైబరాబాద్ కమిషనర్ గారు నన్ను కరెక్ట్ చేయొచ్చు. సో అందులో ఏమేమి సెక్షన్లు పెట్టిండంటాయా? బిఎన్ఎస్ సెక్షన్ 74, బిఎన్ఎస్ సెక్షన్ 75, సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మూడిట్లో కూడా నేరం ఏదైతే ఉందో ఆ నేరానికి శిక్ష కేవలం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అంటే ప్రజలకు తెలవాల్సింది ఏందయ్యా అంటే, ఇది స్టేషన్ బెయిల్ పొందే విధంగా ఈ కేసులు బుక్ అయినాయి. బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సమితి ఏదైతే బిఎన్ఎస్ఎస్ అని ఉందో, ఒకప్పుడు సిఆర్పిసి, ఈ బిఎన్ఎస్ఎస్లో 35 క్లాస్ 3 అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ విధంగా మన పుత్రరత్నం చిరంజీవి బండి సాయి భగీరథ్కు, బాబు నువ్వు చిన్న తప్పే చేసినావు, ఇగో నీకు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. సెక్షన్ 74 2 సంవత్సరాలే, సెక్షన్ 75 3 సంవత్సరాలే, పాక్సోలో కేవలం 3 సంవత్సరాలే ఉంది కాబట్టి నీకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, నీ పని నువ్వు చేసుకో, ఇంకా నువ్వు ఎంతమంది అమ్మాయిలన్నా నాశనం చేయి, ఇగో ఇట్లనే ఉంటుంది అని చెప్పి దుండిగల్లో ఎట్లయితే ఆనాడు ఆ పిల్లగాన్ని కొడితే ఘోరంగా బండి సంజయ్ వెనకేసుకొని వచ్చిండారు. చిన్నపిల్లలు కొట్లాడుకుంటారు భయ, ఏమున్నది, పిల్లలు మజాక్లో కొట్లాడుకుంటారు అని చెప్పి వెనకేసుకొచ్చినావు కదా, అట్లా వెనకేసుకొచ్చినందుకే సంజయ్ గారు ఇలా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిండు. ఎంతమందిని చేసిండో ఇది ఓన్లీ తెలుస్తున్నది. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, మైనర్ బాలిక తల్లిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చున్నదంటేనే
మీ బేటీ బచావో అనే క్యాంపెయిన్ ఏదైతే ఉన్నదో ఆ క్యాంపెయిన్ ఎంత శుష్కమైనదో, ఎంత మోసపూరితమైనదో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతున్నది. రేపు నరేంద్ర మోడీ గారు దీని మీద సమాధానం చెప్పాలి. లేకపోతే బండి సంజయ్ తన ప్రారంభ ఉపన్యాసంలో ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పాలి. రేపు ఆయన వేదిక మీద కూర్చుంటే నరేంద్ర మోడీ గారు, ఈయన చాలా మంచోడు, వాళ్ళ కొడుకును కూడా కూర్చోబెట్టుకుంటే మా పార్టీలో ఇసువంటోళ్ళే ఉంటారు అందరూ అని అనుకుంటే, ఇవన్నీ కూడా దయచేసి మీరు రేపు ఎక్కడ మీటింగ్ పెడతారో అక్కడ చెప్పాలి. చెయ్యని నేరానికి మా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నె క్రిషాంక్ను 20 రోజులు జైల్లో పెట్టిండ్రు, 35 కేసులు పెట్టిండ్రు. నిర్మల్ పోలీసులను అడుగుతున్నా, మీరు నిజంగా దిలీప్ కొనతం అదేవిధంగా మన్నె క్రిషాంక్ మీద కేసులు పెట్టిండ్రు కదా, ఈ కేసులో మీకు ఒక కంప్లైంట్ వచ్చింది కదా, ఎందుకు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు? ఎవరెవరు దీన్ని అనుకున్నారని ఇన్వెస్టిగేట్ చేసిండ్రా? ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా ఎక్స్ట్రాక్షనిస్ట్ అయితే చేసిండ్రా? అసలు ఇది ఫేక్ కేసా లేకపోతే రియల్ కేసా చూసిండ్రా? బండి సంజయ్ చెప్పంగానే కేసులు పెట్టుడేనా? రేవంత్ రెడ్డి చెప్పంగానే కేసులు పెట్టుడేనా? రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాడు, ఎందుకంటే ఆయన హోంశాఖ మంత్రి, ఫోన్ చేస్తాడు, అయిపోయింది. 74, 75, సెక్షన్ 11, 3 సంవత్సరాలు, బారాకూన్ మాఫ్. ఒక్క గంటలో ఆ పిల్లగాడు బయటకు వస్తాడు, మళ్ళా జనాల్ని నాశనం చేస్తాడు, అమ్మాయిల్ని నాశనం చేస్తాడు. దీనికి రాయబారాలు. ఈయన ఎంత తురుంకానయ్య అంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కూడా చాటింగ్ చేస్తాడు, చేసి ఆంటీ ఏదో కంప్లీట్ చేసేసుకోండి, ఇక ఇట్లాంటివి నడుస్తూనే ఉంటాయి అన్నమాట అన్నాడని మరి ఇలా మాకు సమాచారం వస్తూ ఉన్నది. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే మరి ఏ విధంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం మిన్నకుంటా ఉన్నది ఇవాళ మాకు అర్థం కావడం లేదు. నిజానికి రేవంత్ రెడ్డి గారు, మీరు తుఫైల్ కేసుల మీద సిట్లేసిండ్రు. ఎందుకు పనికిరాని కేసులు, అసలు నేరం కాని వాటిని నేరం అని చెప్పి రాత్రి 2 గంటలకు అసెంబ్లీ సాక్షిగా 1 కోటి మంది రైతులకు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, 70 లక్షల మంది రైతులకు నీళ్ళిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ అన్నారు, ఎలక్ట్రిసిటీ దాని మీద సిబిఐ అన్నారు. కానీ దీని మీద సిబిఐని ఎందుకంటలేరు మీరు? బండి సంజయ్ కొడుకైతే ఒక న్యాయం, ఇంకొకరైతే ఇంకొక న్యాయమా? ఇలా మీరు చెప్పాలి, దీని మీద సిబిఐ వేయాలి. నిజానికి ఇలా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఇదే బీజేపీ ఎమ్మెల్యే అయిన మరి సేన్ గారు అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నావు, 2017లో బీజేపీ ఎమ్మెల్యే అయిన ఉన్నావు. ఒక అమ్మాయి 17 సంవత్సరాలున్న అమ్మాయి ఉద్యోగం కోసం ఆయన క్యాంప్ ఆఫీస్కి పోతే, అరే ఈ అమ్మాయి చాలా అందంగా ఉన్నదని చెప్పి ఆ అమ్మాయిని ఆయన అనుచరులందరూ కిడ్నాప్ చేసి ఒక ఫామ్ హౌస్కి తీసుకుపోయి ఘోరంగా అత్యాచారం చేస్తారు ఆ అమ్మాయిని 2017లో. 2018లో అక్కడ పోలీసులు మాకు న్యాయం చేయడం లేదు.